లక్ష్మణ్ మహార్ రెజిమెంట్ 500 మహార్ సైన్యం భీమా కోరగాంలో వేలాదిగా తరలి వచ్చినటువంటి భీష్మ సామ్రాజ్యాన్ని 1818లో మట్టి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మహర్ బిడ్డల సైన్యం మనది. కొట్టండి కాబట్టి అది ఆ జాతి కదా మనది, ఆ పౌరుషం కదా మనది, ఆయన ఆలోచన విధానం నుండి పుట్టినళ్ళం కదా మనము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మహర్ ఉద్యమ సమయంలో హక్కున చేర్చుకున్నది, ఆదుకున్నది ఎవరు? మహర్ సైన్యం మిత్రులారా. ఆ వంశం నుండి వచ్చినటువంటి మనం చాలా యాక్టివ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అందించినటువంటి స్ఫూర్తితో, మందకృష్ణన్ ఇస్తున్నటువంటి మద్దతుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన హక్కులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు చాలా సంతోషం. మహర్ సోదరులందరూ కూడా చర్చించుకొని నీతకాములకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా మహర్ నీతకాని ఒక్కటే అనేటటువంటి అంశం ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖులకు, ప్రజలకు తెలియజెప్పాలనేటటువంటి సంకల్పంతో, అదేవిధంగా మహర్ సోదరులకు గ్రూప్ 3 అంటే అంతకుముందు ఉన్నటువంటి సీలో వేయడం వల్ల ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ప్రయోజనాలు పొందినటువంటి మాల సోదరులందరూ బలవంతులైనటువంటి మాల సోదరులతో మేము పోటీ పడలేము, ఇది వివేక్ వెంకట స్వామి కుట్ర అని చెప్పేసి స్పష్టంగా ఈ నివేదికలో కనబడతా ఉంది. కాబట్టి ఇది ప్రశ్నించి మందకృష్ణ మాదిగన్న మద్దతు తీసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ని సృష్టించి మన రిజర్వేషన్ మనకే ఇవ్వాలనేటటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు సోదరులు నారాయణ దుర్గే గారికి, అదేవిధంగా ఈరోజు జాతీయ మహర్ నీతకాముల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు దీపక్ కుమార్ గారికి, గౌరవనీయులు తెలంగాణ నీతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి యువకులు, సోదరుడు, సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతాల్లో మహర్ హక్కుల కోసం కష్టపడుతున్నటువంటి మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు జాడి దీపక్ కుమార్ గారికి, అదేవిధంగా సోదరుమణి నీతకాములు మహర్లకు మంచి జరగాలి అనేటటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సోంబాయి గారికి, సర్తో సోంబాయి గారికి, మరొక సోదరుమణి దుర్గే రుక్మాబాయి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ నాగారావు గారి గారికి, అదేవిధంగా కాదంబే రాజారాం గారికి, సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రత్యేకించి అంత దూరం నుండి సిర్పూర్ కాగజ్ నగర్, ఆదిలాబాద్, ఊట్నూరు నుండి వచ్చేసినటువంటి మా సోదరులందరికీ కూడా జైలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు గమనించాలి, ప్రభుత్వము ఆమోదించినటువంటి వర్గీకరణ రిపోర్టు నేతకాని మహర్లకు అనుకూలంగా ఉందా, ప్రయోజనం చేకూర్చేటటువంటి విధంగా ఉందా, నష్టం చేసే విధంగా ఉందా, దయచేసి మీరు గమనించాలి. మరొకసారి మహర్ పెద్దలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఒక్కసారి ఆ రిపోర్ట్ని బాగా చదవండి. రిపోర్ట్ని బాగా చదివినట్లయితే గ్రూప్ 1లో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా,
ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా చాలా బలహీనంగా ఉన్నటువంటి వర్గాలకు గ్రూప్ ఏలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్లకు గ్రూప్ 2లో పొందుపరచడం జరిగింది. గ్రూప్ 1లో 15 కులాలకు 1% రిజర్వేషన్, గ్రూప్ 2లో 18 కులాలకు 9% రిజర్వేషన్. గ్రూప్ 3లో అంటే గ్రూప్ 3లో మాలలు ఉంటారు, గంట చక్రపాణి, మన్ని, గద్దరు, మనల్ని దాదాపు మీరందరూ ఇప్పుడు సోదరు చెప్తున్నారు, వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి మొదలుకుంటే ఇప్పుడున్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వరకు నేతకానీలకు అన్యాయం చేస్తూ, మహార్లకు అన్యాయం చేస్తూ, నేతకాని మహారు హక్కులను దోచుకుంటూ మనల్ని అనగదొక్కబడేటటువంటి ఈ వివేక్ మొన్న మాలల గర్జన పెట్టింది మంత్రి పదవి కోసమే తప్ప మన మీద ప్రేమతో కాదు. మీరు గమనించాలి. ఆ మాల సామాజిక వర్గాలలో మనల్ని వేసిండు. అది ఉంటుంది 26 కులాలు కలిపితే, 26 కులాలు కలిపితే 17 లక్షల జనాభా ఉంది. ఈ 17 లక్షల జనాభాకి 5% రిజర్వేషన్. మరి నేతకానీలు, మహర్లు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అటు సిర్పూర్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, కెరమేర, ఊట్నూరు ఈ ప్రాంతంలో వచ్చినట్లయితే బెల్లంపల్లి, చెన్నూరు, అట్లా గోదావరి పర్వ ప్రాంతం చూసినట్లయితే ములుగు, భూపాల్పల్లి, ఖమ్మం పరిసర ప్రాంతాలలో దాదాపు 8 లక్షలకు పైసలుగా ఉన్నటువంటి జనాభా నేతకాని మహర్లు అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వేదికను అలంకరించే వాళ్లకు, కింద ఉన్నటువంటి వాళ్ళకు తెలుసు. కానీ 2011 లెక్కల ప్రకారం దీంట్లో కూడా వివేక్ కుట్ర ఉంది. వివేక్ మన జనాభాను తగ్గించింది అనేటటువంటిది మీరు అందరూ మాట్లాడినారు. మనకు మహర్ సర్టిఫికెట్లు రాకుండా మహర్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి. మన వాళ్ళు నేతకాని మహర్లు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్, కుల సర్టిఫికెట్ తీసుకునేటటువంటి పరిజ్ఞానం లేకపోవడం వల్ల, పేదరికంలో ఉండడం వల్ల మాల సర్టిఫికెట్ ని ఎంఆర్ఓ దగ్గర తీసుకున్నారు. ఆ మాల సర్టిఫికెట్ తో చలామణి అవుతున్న దాదాపు 2 లక్షల మంది ఆసిఫాబాద్, సిర్పూర్ ఈ ప్రాంతంలో ఉన్నారనేటటువంటిది వాస్తవం కాదా? వాళ్ళు మన బిడ్డలే కదా. మరి మన నేతకాని మహర్ల సంఖ్యను తగ్గించడానికి ఆ రోజు సిర్పూర్, కాగజ్ నగర్ నుండి పోటీ చేసినటువంటి వెంకటేశ్వర స్వామి నుండి మొదలుకుంటే వివేక్ కారకులు కాదా? ఇది కుట్ర జరిగిందా లేదా అనేటటువంటిది మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ గ్రూప్ సిలో 26 కులాలు ఉన్నాయి, 5% రిజర్వేషన్. గ్రూప్ 1లో 1% రిజర్వేషన్, 1,71,000. మనం ఏమంటున్నాము? ఈ గ్రూప్ 3లో మాలలతో కలిసి ఉంటే మన నేతకానీలు విద్యాపరంగా, ఉద్యోగ పరంగా అన్ని రంగాలలో మనల్ని తొక్కేస్తారు. కాబట్టి ఈ బలవంతుడైనటువంటి వివేక్ కుట్ర చేసి మనల్ని గ్రూప్ 3లో పెట్టి నేతకాని మహర్ల యొక్క హక్కులను మింగేయడానికి చేసినటువంటి కుట్ర అని చెప్పేసి దయచేసి ఇక్కడ ఇచ్చినటువంటి నా సోదరులందరూ కూడా గమనించాలి. కాబట్టి ఈ రోజు మనకు న్యాయం జరగాలంటే, మన నేతకాని మహర్లో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే విద్యా సంస్థల్లో, కాలేజీల్లో, ఉస్మానియా యూనివర్సిటీలో, ఇంజనీరింగ్ సీట్లలో, మెడికల్ సీట్లలో, గ్రూప్ 1 సీట్లలో, గ్రూప్ 2 సీట్లలో అన్నింటిలో మనకు ఉద్యోగాలు రావాలి. మన పిల్లలు బాగుపడాలంటే బలంగా ఉన్నటువంటి మాల సామాజిక వర్గం నుండి మనం ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లయితే మిత్రులారా, నేతకాని మహర్ సమాజంలో చాలా మంది విద్యార్థులు తయారవుతారు, ఉద్యోగులు తయారవుతారు. కాబట్టి దయచేసి ఆ దిశగా మనం ఆలోచించాలి. రేపు సమయం, సందర్భం వచ్చినప్పుడు ఒక పిలుపునిస్తే మనం జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించి మన హక్కులను కాపాడుకోవడం కోసం మనం ఎంతవరకైనా సిద్ధంగా ఉండాలి, మరొక ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మనందరి అభిమాన నాయకుడు గత 30 సంవత్సరాలు
గత 30 సంవత్సరాలు కుటుంబాన్ని వదిలేసి, ఆరోగ్యాన్ని వదిలేసి, ఎలాంటి స్వార్థం లేకుండా ఈ తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి నా దళిత జాతులు, పేదల్లో పేదవాళ్ళు, అణగదొక్కబడినటువంటి వాళ్ళు, నిరక్షరాస్యులు, వాళ్ళ హక్కులను కాపాడాలనేటటువంటి సంకల్పంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి 1994లో స్థాపించి ఈ రోజు వరకు నిద్రాహారాలు లేకుండా కేవలం మాదిగల హక్కుల కోసమే కాదు, ఈ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా, బ్రాహ్మణులకు అన్యాయం జరిగినా, వైశ్యులకు అన్యాయం జరిగినా, యువకులకు అన్యాయం జరిగినా, మహర్నేతకన్యులకు అన్యాయం జరిగినా నేనున్నాను అని భుజం పట్టి ఆయన జీవితాన్ని దళిత జాతుల కోసం, సామాజిక ఉద్యమాల కోసం త్యాగం చేశాడు. కాబట్టి వారి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీనిచ్చి సత్కరించుకుంటుంది. మిత్రులారా, అలాంటి ఒక గొప్ప మానవతావాది నేను అభినవ అంబేద్కర్ అంట. ఎందుకు అనుకున్నానో చెప్పండి, ఎందుకు అనుకున్నానో? యువకాళ్ళు మాల మేధావులు చర్చకి రమ్మని చెప్పేసేసి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ రోజు మాల నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి వివేక్ ఉన్నాడు కదా, మరి మనకు అన్యాయం జరిగింది కదా, మరి మనకు అన్యాయం జరిగినప్పుడు వీళ్ళకి అన్యాయం జరిగింది, మాల ఉపకులంలో ఉన్నారు అని ఎప్పుడైనా గొంతెత్తి మాట్లాడాడా మిత్రులారా చెప్పండి? మరి అదే మనన్నా ఈరోజు మీకు అన్యాయం జరిగింది, నేను అండగా నిలబడతాను, నేను అండగా ఉంటానని చెప్పేసేసి నేతకాణుల కోసం, మహర్ల కోసం అన్ని పక్కకు పెట్టి మనకు మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి దళిత జాతి ముద్దు బిడ్డ అభినవ అంబేద్కర్ కాదా మీరు ప్రశ్నించుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ గట్టిగా చప్పట్లతో మనకు మద్దతు ప్రకటించడానికి చేసినటువంటి గౌరవనీయులు పద్మానవతావాది అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగన్న గారికి గట్టిగా లేచి నిలబడి చప్పట్లతో ఆహ్వానం పలకడానికి నేను విజ్ఞప్తి చేస్తాను. మిత్రులారా, మారు ఐక్యత, మారు ఐక్యత, ఏకకాని మహర్ల ఐక్యత, ఏకకాని మహర్ మాదిగల ఐక్యత. జై